లక్ష్మి కనిపించడం లేదు అని విహారీ, పండు, చారుకేశవ వెతకడానికి వెళ్తారు. లక్ష్మి వెళ్ళిపోవడం ఏంటో అని అందరూ అనుకుంటూ ఉంటారు. లక్ష్మి తనకు వచ్చిన ఓ లొకేషన్‌కి వెళ్తుంటే ఆ లొకేషన్‌లోని ఓ ఇంట్లోకి రమ్మని ఓ లేడీ చెప్తుంది. దాంతో లక్ష్మి భయపడుతూనే ఆ ఇంట్లోకి వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్ళేసరికి మొత్తం లక్ష్మి, విహారీల ఫోటోలు ఉంటాయి. లక్ష్మి, విహారీ ఒకరిని ఒకరు హగ్ చేసుకున్న క్లోజ్‌గా ఉన్న ఆ ఫోటోలు చూసి లక్ష్మి షాక్ అయిపోతుంది. ఎవరు ఇదంతా చేసింది? ధైర్యం ఉంటే నా ముందుకు రండి. ధైర్యం లేని పిరికి పందలే బ్లాక్‌మెయిల్ చేయడానికి ఇదంతా చేశారా? అని అంటుంది లక్ష్మి. దాంతో లక్ష్మిని అక్కడికి రమ్మని చెప్పిన లేడీ అక్కడ కనిపిస్తున్న ప్రతిదీ నిజమే కదా అని అంటుంది. ఎందుకు మీ సంబంధాన్ని దాచారు అని అంటుంది. నువ్వెవరో అత్యాశతో ఇదంతా చేసినట్లు ఉన్నావు. అన్నీ చింపి పారేస్తాను అని లక్ష్మి వెళ్తే ఆగు అని ఆ లేడీ అరుస్తుంది. లక్ష్మి ఎదురుగా ఆ లేడీ రావడం చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే లక్ష్మిని అక్కడికి రప్పించింది, ఆ ఫోటోలు అన్నీ ఏర్పాటు చేసింది సహస్రనే. సహస్రని చూసి లక్ష్మి బిత్తరపోయి, సహస్రమ్మ మీరా? మీరేంటమ్మా ఇదంతా చేయడం అని అంటుంది లక్ష్మి. దాంతో సహస్ర, అబ్బా ఏం తెలియని దానిలా భలే నాటకం ఆడుతున్నావే, గుడి వెనుక నా సామిలా మీ ఇద్దరు చేసిందంతా నేను చూడడం లేదనుకున్నారా అని అడుగుతుంది సహస్ర లక్ష్మిని. సహస్రమ్మ అలా మాట్లాడొద్దు అని లక్ష్మి అంటుంది. ఇంకెలా మాట్లాడాలి? మా మా అత్తయ్య జాలి తలిస్తే మా ఇంట్లోకి చొరబడ్డావు. మా బావ దగ్గర మంచిగా నటించి ఆఫీస్‌లోకి దూరిపోయావు. ఆ తర్వాత మా బావని బుట్టలో వేసి నా కాపురంలోకి వచ్చేశావు. ఇప్పుడు మా బావ పక్కన నా స్థానం కబ్జా చేయాలని కంకణం కట్టుకున్నావు అని అంటుంది సహస్ర. నేనెప్పటికి అలా చెయ్యనమ్మా. మీకు విహారీ గారికి మధ్యలో నేను రాను అని అంటుంది లక్ష్మి. రాను రాను అంటూనే నువ్వు మా బావకి ఎంత దగ్గరయ్యావో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుందే. అసలు నిన్ను కాదే, నన్ను పెళ్లి చేసుకుని గర్భవతిని చేసి నీతో ఇలా అక్రమ సంబంధం నడుపుతున్న మా బావని అనాలే అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఏడుస్తూ, సహస్రమ్మ, విహారి గారు చాలా మంచోళ్ళు అని అంటుంది. అవును, నీకెంత సపోర్ట్ చేస్తారో తెలుసు. పని మనిషి హోదాలో ఉన్న నిన్ను సీఈఓని చేశారంటే అర్థమవుతుంది. మీ బంధం భలే ఉంటుంది. నువ్వు అకస్మాత్తుగా మాయమైపోతావు. నువ్వు పోయిన తర్వాత మా బావ కనిపించడు. 4, 5 రోజులు ఎక్కడికి వెళ్తారో? మా బావ వస్తాడు. మా బావ వచ్చిన తర్వాత నువ్వు వస్తావు. గర్భవతి అయిన నన్ను మా బావ ఎప్పుడైనా నన్ను అడిగాడా? అదే నీకైతే ఇంట్లో అందరూ వస్తారు. ఒక్కోసారి నాకే అనుమానం వస్తుంది. నేను ఇంటి కోడలినా నువ్వా అని. ఇప్పుడే ఈ సాక్ష్యాలన్నీ తీసుకెళ్తా. కట్టుకున్న భార్యని మోసం చేస్తున్నాడని మా బావ మీద కేసు పెడతా. చీటింగ్ కేసు, గృహహింస, నీతో అక్రమ సంబంధం ఇవన్నీ సాక్ష్యాలు చూపించి బావకి జీవిత ఖైదు శిక్ష పడేలా చేస్తా అని అంటుంది సహస్ర లక్ష్మితో. ఇక లక్ష్మి ఏడుస్తూ, వద్దమ్మా అలా చేయొద్దు. నేను విహారీ గారికి దూరంగా ఉంటాను అని అంటుంది. శాశ్వతంగా దూరంగా ఉండు. మా బావకి, మా ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. నువ్వెక్కడ ఉన్నావు, ఏమైపోయావు అని కనీసం ఆధారం లేకుండా ఉండాలి. అలా అయితేనే మా బావ మీద కేసు పెట్టకుండా ఉంటాను అని అంటుంది సహస్ర. ఇక లక్ష్మి ఏడుస్తూ తానే దూరంగా వెళ్ళిపోతా అని చెప్తుంది. నువ్వు మళ్ళీ తిరిగి వస్తే అని సహస్ర అంటే, నా ప్రాణం పోయినా నా శవం కూడా మీ ఇంటికి తిరిగి రాదు అని అంటుంది లక్ష్మి. దాంతో సహస్ర, ఇంకెప్పుడు మా ఇంటికి రాను అని ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు అని అగ్రిమెంట్ అందిస్తుంది. నా మాట మీద నమ్మకం లేదా అని లక్ష్మి అడుగుతుంది. లేదు, నువ్వు తిరిగి వస్తే నేను మళ్ళీ చేయాల్సింది చేస్తా అని అగ్రిమెంట్లో రాశానని చెప్పి సహస్ర చదివి సంతకం పెట్టమని అంటుంది. దాంతో లక్ష్మి ఏడుస్తూ సంతకం పెట్టేస్తుంది. ఇదంతా ఫ్లాష్ బ్యాక్‌లో జరుగుతుంది. ఇక సహస్ర తనకు లక్ష్మికి మధ్య జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక పద్మాక్షి, అంబికలు ఇన్ని రోజులు మనం ఎంత ప్రయత్నించినా వెళ్ళనిది ఈ రోజులో ఎవరికీ తెలియకుండా పారిపోయింది అని అనుకుంటూ ఉంటారు. అలా చేసింది ఎవరని అనుకుంటున్నారు? ఆ లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసింది నేనే అమ్మా అని సహస్ర చెప్పడంతో పద్మాక్షి, అంబిక షాక్ అయిపోతారు. లక్ష్మి లేని విహారీ, విల్లు లేని అర్జుని లాంటివాడు. వాడిని సీఈఓగా ఓడించడం ఈజీ అని అనుకుంటుంది అంబిక. వెంటనే అంబిక సుభాష్‌కి కాల్ చేసి విషయం చెప్తుంది. ఇది మనకు గోల్డెన్ న్యూస్. లక్ష్మి లేకపోతే ఇక మన ప్లాన్స్ అన్నీ సక్సెస్ అవుతాయి అని అనుకుంటూ ఉంటారు సుభాష్, అంబికలు. ఇక లక్ష్మి ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. చారుకేశవ, విహారీ, పండు లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు. యమున, వసుధ చాలా కంగారు పడుతూ ఉంటారు. లక్ష్మి వెళ్తూ రాత్రి విహారీ గదిలోకి వెళ్ళి ఏడవడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.